రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇప్పుడే చెప్తా, మీ ఏమవుతుందో మీరే గుర్తుపెట్టుకోవాలి. రెండోది 20 లక్షల ఉద్యోగాలు మీకు ఇచ్చే బాధ్యత నాది. ఎవరమ్మా తీసుకెళ్ళండి ఆడ. అంబులెన్స్ చూడు, అంబులెన్స్ అంబులెన్స్ మెల్లిగా వెళ్ళి మనం అంబులెన్స్ ఎక్కించండి. మన కష్టాలు ఊరికే పోవు తమ్ముళ్ళు. నేను ఎండలో మంచి మధ్యాహ్నం 40 రోజుల నుంచి పనిచేస్తున్నా, మీరు కూడా పనిచేస్తున్నారు. కానీ ఒక ఆశయం కోసం పనిచేస్తున్నాం. అందుకే నేను హామీ ఇస్తున్నా, 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. మా యువతకు హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, మీ భవిష్యత్తుకు భరోసా నాది. ఇక్కడ మాత్రం సైకిల్ సింబలే ప్రమోట్ చేయండి. దొంగలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జనసేనకు అన్ని దిక్కుల సింబల్ రాకపోతే పొత్తుల్లో 21 సీట్లే పోటీ చేసి మిగిలిన చోట్ల ఇండిపెండెంట్లు ప్రోత్సహించి సైకిల్ సింబల్ తీసుకుని, గ్లాస్ సింబల్ తీసుకుని మన ఓటు చీల్చాలని మోసం చేస్తున్నారు. వాళ్ళు చెప్పే దుర్మార్గం మీరు చూస్తే మోసకారులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మోసపోవద్దని మిమ్మల్ని కోరుతున్నా. రైతులకు న్యాయం చేస్తా. అదే మరి ఇంకో పక్క మీ అందరికీ అన్నదాత కింద 20,000 రూపాయలు ఇస్తా. ప్రాజెక్టులు పూర్తి చేస్తా, పరిశ్రమలు తీసుకొస్తా. మీకు న్యాయం చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా నేను ఒకటే హామీ ఇస్తున్నా మీ అందరికీ. ఇక్కడ ఉన్నారు పేదవాళ్ళు, పింఛను పెట్టింది ఎవరు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్టీ రామారావు గారు అవునా కాదా? 200 రూపాయలు 2000 చేసింది ఎవరు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు 1000 నుంచి 3000 పెంచాడంట. పెంచాడా? ఆయనకు ఒక శాపం ఉంది. నిజం చెప్తే తల బద్దలైపోయి 1000 ముక్కలు అయిపోతుంది. అందుకే చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్తాడు. జీవితంలో ఎప్పుడూ నిజం చెప్పిన దాఖలాలే లేవు. ఉన్నాయా తల్లి? అందుకే హామీ ఇస్తున్నా, 4000 రూపాయలు పింఛన్ ఇస్తాను. ఏప్రిల్ నెల నుంచే ఇస్తాను. ఇంటి దగ్గరనే ఇస్తా. మొదటి తారీఖే ఇస్తా. జూలైలో 7,000 రూపాయలు పింఛన్ ఇచ్చే బాధ్యత నాది, బకాయిలు కలిపి. దివ్యాంగులకు 4,000 నుంచి 6,000 రూపాయలు ఇస్తాను. జూలైలో 12,000 రూపాయలు వారికి వస్తుంది. నేను అడుగుతున్నా, ఎప్పటి నుంచి ఇస్తావు చెప్పు? ఇస్తావా పింఛను? ఎవరికైనా అర్థమైందా మీకు? ఎప్పటి నుంచి ఇస్తున్నాడా పింఛన్లు? ఇస్తాడా పింఛను? పెంచాడా పింఛను? పేదవాళ్ళ మనిషి ఇతను. శవరాజకీయాలు చేసే మనిషి. ఎవరైనా వృద్ధుడు చనిపోకుండా ఉంటే చంపేసి శవరాజకీయాలు చేసే దుర్మార్గుడు. ఇంటి దగ్గర పెన్షన్ ఇవ్వకుండా అడ్డుపడినవాడు. బ్యాంకుల్లో అకౌంట్ లేకపోయినా వేసి తిప్పి తిప్పి ఈ ముసలి వాళ్ళను చంపేసిన వ్యక్తి. వాళ్ళని ఆదుకునే వ్యక్తి నేను, వాళ్ళని చంపేసే వ్యక్తి ఇతను. అందుకే మీ అందరికి హామీ ఇస్తున్నా, నేను ప్రతి ఒక్క ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటా. మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తా. మీ పింఛన్ ఇచ్చే బాధ్యత నాదని మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు, ఇదే కాదు, ఈరోజు నేను ఒకటి అడుగుతున్నా. ఇక్కడ కొత్తగా ఒక చట్టం వచ్చింది.